హాయ్ అండి. అందరు బాగున్నారా? ఈరోజు మనందరం కలిసి మన తెలుగు బిడ్డే కానీ బాలీవుడ్ ఓటీటీని దుమ్ము రేపుతున్న గ్రేట్ డైరెక్టర్ రాజ్ నిడుమోర్ గారి కథను గురించి తెలుసుకుందాం. ఆయన ఎవరు? ఎక్కడి నుండొచ్చిండు? మన సమంత అక్కను ఎట్లా పెళ్లి చేసుకుండు? అన్ని డీటెయిల్‌గా సింపుల్‌గా తెలుసుకుందాం రండి. మన రాజ్ నిడుమోర్ గారు పుట్టింది, పెరిగింది అంతా ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలోనే. ఆయన తల్లిదండ్రులు కుటుంబ నేపథ్యం అంతా తెలుగు మాట్లాడే సంస్కారవంతమైన కుటుంబమే. రాజుగారి బర్త్ ఇయర్ చూస్తే ఆయన సుమారు 1975 ప్రాంతంలో జన్మించిండు. అంటే ఇప్పుడు ఆయన వయసు దాదాపుగా 50 ఏండ్లున్నాయన్నమాట. ఇంకా చదువు విషయానికొస్తే రాజుగారు ఆయన పార్ట్నర్ కృష్ణ డీకే గారు ఇద్దరూ కలిసి తిరుపతిలో ఉన్న ఎస్‌వియు కాలేజీలో ఇంజినీరింగ్ జేషిండ్రు. చదువయిపోగానే మంచి ఉద్యోగం దొరికిందని అమెరికాకు పోయి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా చాలా ఏండ్లు పనిజేషిండ్రు. అంటే ఈయన లైఫ్ స్టైల్ ఒకప్పుడు పక్కా ఐటీ ఉద్యోగిలాగానే ఉండేది. కానీ ఈయన మనసు మాత్రం ఎప్పుడూ సినిమా ఫ్యాషన్‌తోనే ఉండేదట. రాజ్ డీకే గాళ్ల జంట అట్లా అమెరికా నుండి ఇండియాకు వచ్చి సినిమా ట్రై చేయడం మొదలుపెట్టిర్రు. వాళ్ళ ఫస్ట్ సినిమా 'ఫ్లేవర్స్' లాంటివి పెద్దగా హిట్ అవ్వకపోయినా 'షార్ ఇన్ ద సిటీ' సినిమాతోనే బాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకుర్రు. రాజ్ గారి సినిమాల స్టైల్ ఎప్పుడూ ట్రెండీగా, రియాలిటీకి దగ్గరగా ఉంటాయి. 'గోవా గోన్ స్ట్రీ' లాంటి సినిమాల్లో ఆ మజా మనకు కనిపిస్తది. 'ది ఫ్యామిలీ మ్యాన్' సీరీస్ తర్వాత 'ఫర్జీ' సినిమాలు ఓటీటీలో బ్లాక్ బస్టర్‌లయ్యాయి. ఇప్పుడు ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందంటే ముంబై, హైదరాబాద్ చుట్టూ తిరుగుతూ పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేస్తూ ఒక టాప్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ లాగా ఉన్నది. ఈయన నెట్ వర్త్ కూడా వందల కోట్లలో ఉంటుందని అంచనా. ఇంకా ఆయన పర్సనల్ విషయానికొస్తే రాజుగారికి ఇంతకు ముందు 'షామిలీదే' అనే రచయితతో పెండ్లయింది. ఒక పాప కూడా ఉంది. కానీ వాళ్ళిద్దరూ 2022లో విడాకులు తీసుకున్నారంట. రీసెంట్‌గా 2025 డిసెంబర్ 1న ఆయన మనందరి ఫేవరెట్ హీరోయిన్ సమంత ఋతుప్రభు గారిని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి సమయానికి రాజుగారి వయసు సుమారు 50 ఏండ్లు కాగా, సమంత గారి వయసు 38 ఏండ్లుంది. ఇద్దరూ కలిసి సీరీస్‌లు చేసేటప్పుడు దగ్గరయ్యారట. వారిద్దరి పెళ్లి కూడా చాలా సింపుల్‌గా, ప్రైవేట్‌గా సన్నిహితుల మధ్య చేసుకున్నారు. అలా ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా లైఫ్ స్టార్ట్ చేసి, తన ఫ్యాషన్‌ను నమ్ముకొని ఇప్పుడు ఓటీటీని ఏలుతున్న మన తెలుగు డైరెక్టర్ రాజ్ నిడుమోర్ గారి స్టోరీ నిజంగా అందరికీ మోటివేషన్. ఆయన మరిన్ని మంచి కథలతో సినిమాలు, సీరీస్‌లు చేయాలని మనమంతా కోరుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్‌తో మళ్ళీ మిమ్మల్ని కలుస్తా. జై హింద్.